Welcome to Kadapa Vishakhapatnam Junction Madhya Nadiche 18522 Tirumala Express. Total traveling distance 872 kilometers. M1 లో అండ్ మన బర్త్ వచ్చేసి 42 మిడిల్ బర్త్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 5 గంటల 40 నిమిషములకు ప్లాట్ఫామ్ 1 నుండి కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ అవుతున్నది. 872 kilometers కవర్ చేసేందుకు టోటల్ ట్రావెలింగ్ టైం వచ్చేసి 17 hours and 50 minutes with 35 halts. అంటే ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంకాలం కడప రైల్వే స్టేషన్ 5 గంటల 40 నిమిషములకు డిపార్చర్ తీసుకుని ప్లాట్ఫామ్ 1 నుండి మరుసటి రోజు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కు 11 గంటల 30 నిమిషములకు ప్లాట్ఫామ్ 2 లేదా ప్లాట్ఫామ్ 3 మీదకి అరైవల్ చేసుకోవడం జరుగుతుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధిత ఎక్స్ప్రెస్ రేక్ ఇనాగ్రల్ రన్ సండే ఏప్రిల్ 5, 1970. ఈ ట్రైన్ లో ప్యాంట్రీ కార్ ఉండదు, బట్ ఆన్ బోర్డు క్యాటరింగ్ అండ్ ఈ క్యాటరింగ్ ఉంటుంది. ఫ్రంట్ లో 2 జనరల్స్ ఉంటాయి అండ్ లాస్ట్ లో వచ్చేసి 2 జనరల్స్ ఉంటాయి. అలాగే ఒకటి ఫస్ట్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ 2 ఉంటాయి, థర్డ్ ఏసీ 6 ఉంటాయి. అలాగే థర్డ్ ఏసీలో ఎకానమీ సింగిల్ ఉంటుంది, స్లీపర్స్ 6 ఉంటాయి. అండ్ ఈ ట్రైన్ కు రేక్ షేరింగ్ కూడా ఉందండి. నెదలూరు రైల్వే స్టేషన్ అనేది మన తిరుమల ఎక్స్ప్రెస్కు ఫస్ట్ హాల్ట్ అవుతుంది. కడప రైల్వే స్టేషన్ నుండి మరీ అంత తక్కువ కాదన్నమాట. 40% ప్యాసింజర్స్ బోర్డింగ్ అవ్వడం జరిగింది. మన ఫస్ట్ హాల్ట్ అయిన నెదలూరు రైల్వే స్టేషన్ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. పాపం అవి ట్యాప్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని సందిగ్ధంలో ఉన్నాయి. నేనే వెళ్ళి ఓపెన్ చేశాను. ఇప్పుడు క్లోజ్ చేస్తాను. వెళ్ళి తాగు తాగవా తాగు 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 నీళ్ళు తాగు నీళ్ళు నీళ్ళు తాగవే తాగు 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 పాపం అది దానికి నీళ్ళు అది ఒకటి తాగింది, ఇంకోటి తాగలేదు. అందుకోసం నేను ట్యాప్ క్లోజ్ చేస్తూ ఉంటే అది క్లోజ్ చేయండి అనమాట, బెదిరిస్తుంది నన్ను. కానీ మళ్ళీ క్లోజ్ చేద్దామంటే అది తాగిన తర్వాత ట్రైన్ ఈలోపు మూవ్ అయిపోయిందండి.
మన సెకండ్ హాల్ట్ అయిన రాజంపేట రైల్వే స్టేషన్కు కేవలం 3 మినిట్స్ ఆలస్యంగా చేరుకోవడం జరిగింది ఇక్కడికి. యాక్చువల్లీ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో తిరుమల ఎక్స్ప్రెస్కు ఇక్కడ హాల్టింగ్ లేదు. అయినా ఇప్పుడు ఎందుకు హాల్టింగ్ తీసుకోవడం జరిగిందంటే ఎప్పుడైనా ప్లాట్ఫామ్ 4 మీదకి వస్తే ఈ విధంగా ఆగుతుందన్నమాట. అండ్ ప్లాట్ఫామ్ 2, 3 అయితే ఆగదు. 18518 అంటే విశాఖపట్నం నుండి కోర్బా, మళ్ళీ కోర్బా నుండి విశాఖపట్నం. అలాగే ఇటీవల ఈ ట్రైన్ను కడప నుండి గుంతకల్లు వరకు పొడిగించడం జరిగింది. యాజ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ లాగా గుంతకల్లు నుంచి కడప వరకు వస్తుంది యాజ్ 08522. ఆ తర్వాత కడప నుండి విశాఖపట్నం వరకు 18522. అలాగే తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుండి కడప వరకు 18521. అలాగే కడప తర్వాత గుంతకల్లు వరకు అప్ టు గుంతకల్లు వరకు యాజ్ ఎ స్పెషల్ ఎక్స్ప్రెస్ లాగా 08521 నెంబర్తో ఈ విధంగా గుంతకల్లు వెళ్తోంది. వెల్కమ్ టు 4th హాల్ట్ మన తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం ఎగ్జాక్ట్లీగా 8 గంటల 20 నిమిషాలకు. అయితే మన ట్రైన్ 8 గంటలకే చేరుకోవడం, అంటే ఆన్ టైం కన్నా 20 నిమిషంలో ముందుగానే మన తిరుమల ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 1 మీదకి. సో ఇక్కడ లోకో రివర్సల్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి డిపార్చర్ వచ్చేసి 8 గంటల 30 నిమిషాలకు ఆన్ టైం అవుతుందని భావిస్తున్నాను. సో మనకు 8, 20, 30 అంటే ఎగ్జాక్ట్లీ ఇంకో హాఫ్ అన్ అవర్ టైం మన సైడ్ ఉంది. మన M1 కోచ్లో బోర్డింగ్ అయ్యేందుకు ప్యాసింజర్స్ చూడండి అధిక స్థాయిలో ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఆల్ కోచెస్ మన తిరుమల ఎక్స్ప్రెస్ ఫుల్ అయిపోతాయండి. అఫీషియల్ డిపార్చర్ టైం మన తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి 8 గంటల 30 నిమిషములు. అయితే జస్ట్ 5 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలుసుగా ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుందని. సో 8 గంటలకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. 35 మినిట్స్ అంటే లోకో రివర్సల్ కోసం 35 మినిట్స్ సమయం పట్టిందండి. ప్లాట్ఫామ్ 1 అండ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి తిరుపతికి చేరుకునే గరుడాద్రి ప్లాట్ఫామ్ 2 మీదకి వస్తున్నది. సేఫ్ క్లాక్ కొత్త రకం డిజిటల్ సేఫ్ క్లాక్ అది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ప్లాట్ఫామ్ 1 మీద మీకు తిరుపతి రైల్వే స్టేషన్లో అవైలబుల్లో ఉంటాయండి.
అండ్ ఇక్కడ ఉన్నది నార్మల్ క్లాక్ రూమ్ అండి, ఇది డిజిటల్ కాదు. అండ్ ఇది వెయిటింగ్ హాల్ ప్లాట్ఫామ్ 1లో. ఇటువంటి వెయిటింగ్ హాల్స్ చాలా ఉన్నాయి. కడప నుండి తిరుపతి రైల్వే స్టేషన్ వరకు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 135 కిలోమీటర్స్. మన తిరుమల ఎక్స్ప్రెస్ కేవలం 2 గంటల 20 నిమిషంలో చేరుకోవడం జరిగింది. అదే బస్సులో అయితే ఐ థింక్ మోర్ దాన్ 3 అవర్స్ అనుకుంటాను. అది ఎందుకంటే కడప తిరుపతి అండ్ కడప చెన్నై మంచి రవాణా సౌకర్యం ఏదైనా ఉందంటే బాగా ట్రైనే అన్నమాట. బస్సులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ బస్సులో టైమింగ్ అనేది ఎక్కువ పడుతుంది. ట్రైన్లో అందుకే చాలామంది ఈ కడప సెక్షన్ నుండి వచ్చే వాళ్ళు ఎక్కువ ట్రైన్ను ప్రిఫర్ చేస్తుంటారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి తిరుపతికి చేరుకునే గరుడాద్రి ఎక్స్ప్రెస్. దీన్ని అవుటర్లో ఉంచేశారు, బట్ అక్కడేమో రైల్వే స్టేషన్లో మాత్రము అనౌన్స్మెంట్ జరుగుతుంది ప్లాట్ఫామ్ 2లోకి వస్తున్నదని. కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన 9th హాల్ట్ అయిన నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 10 గంటల 53 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 10 గంటల 55 నిమిషములకు ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ అవుతుందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా టైం చూడవచ్చు. 11 గంటల 8 నిమిషములకు చేరుకోవడం జరిగింది. 10 గంటల 55 నిమిషములకు డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 11:10 నిమిషములు అంటే 15 నిమిషములు ఆలస్యముగా నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుంచి డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన తిరుమల ఎక్స్ప్రెస్. మన M1 కోచ్లో ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉన్నాయి, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉన్నాయి. మన మొబైల్ కావాల్సిన ఛార్జింగ్ పాయింట్స్ అయితేనేమి, తర్వాత ప్రతి ఒక్కటి. అదే కాదు, అండ్ ఏసీ కూడా ఎక్కువ లేదు తక్కువ లేదు, నార్మల్గా ఉంది, చాలా బాగుంది. చల్లపల్లి నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 2 మీద కూడా వచ్చేసింది. అది బయలుదేరుతుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 383 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 11th హాల్ట్ అయిన ఒంగోలు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 12 గంటల 28 నిమిషంలో 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 12 గంటల 30 నిమిషముల నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ అవుతున్న మన ట్రైన్ ఎగ్జాక్ట్గా ఎక్కి 1 గంట 6 నిమిషాలకు చేరుకోవడం
జరిగింది మన తిరుమల ఎక్స్ప్రెస్. 12 గంటల 30 నిమిషములకు డిపార్చర్ తీసుకోవాల్సిన మన తిరుమల ఎక్స్ప్రెస్ ఒంగోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి 1 గంట 10 నిమిషం వరకు తీసుకోవడం జరిగింది. పూర్తిగా 40 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ అయింది. ఒక ప్యాసింజర్ నా సీట్ దగ్గరికి వచ్చి పదే పదే లేపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. తీరాన్ని లేచిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, భయ్యా లేయండి భయ్యా, ఇది నా సీటు అని అంటున్నాడు. షాక్ అయ్యాను. అదేంటి భయ్యా, ఒకసారి మళ్ళీ మీరు మీ యాప్లో చెక్ చేసుకోండి, బహుశా ఇది ఈ సీటు మీద కాదేమో అని చెప్పాను. నేను బాగా చెక్ చేసుకున్నాను కాబట్టి మీరు చూడండి. అతని మొబైల్లో మెసేజ్ ఓపెన్ చేసి నా కళ్ళ దగ్గర పెట్టాడు అనమాట. కానీ అది నేను చదవకముందే అతను చెప్తున్నాడు, ఇది తాడేపల్లిగూడెము, మీరు దిగాల్సింది విజయవాడ అని అన్నాడు. నేను చాలా షాక్ అయ్యాను. అరే అదేంటి ఇంత లాంగ్ వచ్చేసామా అని. ఓకే భయ్యా అని అతనికి సారీ అని చెప్పేసి నేను నా మోటామోలే సర్దుకొని కిందికి దిగేసరికి తాడేపల్లిగూడెం నుండి కూడా, అప్పటికి ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లోనే మన ట్రైన్ ఉంది. అక్కడ బ్యాగ్ మొత్తం వచ్చేసి నేను రెడీ చేసుకొని కిందికి దిగేసరికి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ క్రాస్ అయ్యి, సో ఇంకా చేసేదంటూ ఏమీ లేదని మా నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగడం జరిగిందండి. సో ఇది వాస్తవం. ఒకవేళ ఆ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో బోర్డింగ్ అయిన ప్యాసింజరు నన్ను లేపకుండా ఉంటే నేను అలాగే అప్ టు విశాఖపట్నం వరకు వెళ్ళేవాడిని అనుకుంటాను. ఎందుకంటే గత 2 డేస్ నుండి నాకు నిద్ర అనేది లేదనమాట, చాలా తక్కువ నిద్ర. సో ఇందులో ట్రైన్లో నిద్ర అనేది చాలా బాగా పట్టేసినట్లుగా ఉంది అనమాట. రాత్రి ఒంగోలు వరకు కవర్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి బెడ్ సెట్ చేసుకొని ఆ తర్వాత పడుకుందామని అలా వెళ్ళాను. మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ చీరాల బాపట్ల వరకు కూడా పడుకోలేదన్నమాట. ఈవెన్ తెనాలి వరకు కూడా పడుకోలేదు. బట్ డోర్ దగ్గరికి మాత్రం రాలేదు. బట్ మెలకువలనే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ముచ్చట్లు అవి ఇవి తెనాలి వరకు కూడా అలాగే ఉన్నాము. బట్ ఇంకా నిద్ర రాదులే అనుకున్నాను. ఇంకా వాళ్ళు వాళ్ళ సీట్లోకి వెళ్ళిపోయారు, నేను నా సీట్లో అలా వాలిపోయాను. ఛార్జింగ్లో పెట్టుకుంటూ అలా వాలిపోయాను. ఇంకా నిద్ర రాదులే, ఇంకా దగ్గరే కదా విజయవాడ అని అనుకున్నాను. ఎప్పుడు నిద్ర వచ్చేసింది. వెల్కమ్ టు 20th halt మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. 649 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్న స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 4 గంటల 58 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 5 గంటలకు చేరుకోవాల్సిన మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 5 గంటల 51 నిమిషంకు చేరుకోవడం జరిగింది నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. 20th halt అవుతుంది. 16th haltలో నేను దిగేది ఉండింది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో. అటువంటిది నిద్ర వలన విజయవాడ మిస్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం అండ్ రత్నాచల్ కూడా విజయవాడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా జస్ట్ ఒక 8 minutesలో ఇప్పుడు డిపార్చర్ కూడా అవుతుంది అక్కడ నుండి. సో ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేమన్నమాట.